అందరికీ నా నమస్కారం. నా పేరు ఎం పవిత్రారెడ్డి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీకు సహాయ బాలుడు అనే ఒక కథ గురించి వివరించదలుచుకున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేవాడు. అతను 4వ తరగతి చదువుతున్నాడు. అతని పాఠశాల అతని గ్రామం నుండి చాలా దూరంలో ఉంది. రోజు అతను నడిచి పాఠశాలకు వెళ్తాడు. దారి మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది అబ్బాయి రోజు ఈదుకుంటూ ఆ నది దాటి వెళ్తాడు. చలికాలం వచ్చింది. ఆ రోజులానే ఆ అబ్బాయి నదిలో దూకి ఈదుతూ వెళ్తూ నది మధ్య భాగానికి చేరుకున్నారు. అప్పుడు కొంతమంది యాత్రికులు పడవని దాటుతూ వారికి వెళ్తుంటే వాళ్ళు బాలుడిని చూసి మునిగిపోతున్నాడని భావించి ఆ బాలుడి దగ్గరకు వచ్చి ఆ బాలుడిని లాగి పడవలో కూర్చోబెట్టారు. ఆ బాలుడి ముఖంలో భయం కానీ ఆందోళన కానీ ఏమీ కనిపించలేదు. వాళ్ళు అబ్బాయిని ప్రశ్నించారు, నువ్వు మునిగిపోతావు, ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేయకూడదు అని వాళ్ళు చెప్తారు. అయినా కానీ ఆ బాలుడు వాళ్ళ సమాధానం ఇలా ఇచ్చారు,